భద్రాచలంలోని పాత ఎల్ఐసి కార్యాలయం ముందు ఉన్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భద్రాచలం డివిజన్ కార్యాలయం ఆవరణలో భారత స్వాతంత్ర్య 80వ దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బంద్ వెంకటేశ్వరరావు, జాతిపిత మహాత్మా గాంధీ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి పూలు చల్లి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుకున్నారు. జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల వంగా హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ సునామే జాగే తవ సుభాషిష మాగే గాయే తవ ఈ సందర్భంగా అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో మహనీయులు తమ జీవితాలను, సుఖాలను త్యాగం చేశారని, వారి పోరాటాలు మరియు త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాయువులను పీలుస్తున్నామని అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవడంతో పాటు వారు కలలు కన్న సమసమాజ నిర్మాణానికి కృషి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ భావితరాలకు మంచి సమాజాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు సమాజంలో తమ అనుభవాలను ఉపయోగించి ప్రజా సంక్షేమ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, దేశాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిఆర్పిఏ భద్రాచలం డివిజన్కు చెందిన పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు, అసోసియేషన్ సభ్యులు మరియు పలువురు పాల్గొని జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఘనంగా ముగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెల్లగుండ్ల నాగేశ్వరరావు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవిఎస్ నారాయణ, డివిజన్ అధ్యక్షులు బంధు వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు చంద్ర సుబ్బయ్య చౌదరి, ప్రధాన కార్యదర్శి కెఎస్ఎల్వి ప్రసాద్, కోశాధికారి డి కృష్ణమూర్తి, నాలం సత్యనారాయణ, సోంపాక రాజాబాబు, వి సుబ్రహ్మణ్యం, పరిటాల సుబ్బారావు, మురళీకృష్ణ, శివప్రసాద్, నరసింహారావు, కొమరం అలివేని, బాలామణి, కెఎస్ ప్రభావతి, భాగ్యలక్ష్మి, గండపల్లి వెంకటరత్నం, డిసిసి విజయలక్ష్మి, కె కాంతమ్మ, కె అన్నపూర్ణాదేవి, టి రాణి, ఆర్ హేమలత, ఎం సావిత్రి, ఈశ్వరమ్మ మరియు 20వ వార్డు మెంబరు శ్రీమతి ఇర్ప అనసూయ, డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ టి సిద్ధులు, డి సుబ్బరాజు, చింతూరు రిటైర్డ్ ప్రిన్సిపల్ మాణిక్యాలరావు, రాంబ్రహ్మచారి, జీసీసీ కోటేశ్వరరావు, జి నాగరాజు, రమణ, టి దాసు, రమణారావు, ఆంజనేయ శాస్త్రి, సిపిఎం నాయకులు గడ్డం స్వామి, పుల్లారావు, చలవాది శ్రీను, బెల్లంకొండ హనుమంతరావు, అక్కయ్య, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేశారు. ఈనాడు కార్యాలయం ఎదుట మరి జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఈరోజు ఘనంగా మరి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. మనకి ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. పోయిన సంవత్సరం కంటే ఇంకా పెందలాడు చేయాలని చెప్పేసి మన సభ్యులు కోరటం చేత ముందుగానే చేయడం జరుగుతుంది. మరి ఎప్పుడో మనం 10 గంటలకు ఎగరేసే వాళ్ళం. 10 సంవత్సరాలు పూర్తయినా కూడా
80 సంవత్సరాలకు పూర్వం మన భారతదేశం ఏ విధంగా ఉందో ఇప్పటికీ పల్లెల్లో ఆ పరిస్థితి ఇంకా ఉన్నది. కొన్ని కుగ్రామాలలో కరెంటు సౌకర్యం లేదు. కొన్ని ప్రాంతాలలో నివసించడానికి సరైన ఇల్లు లేవు. ఈ రకంగా అనేక బాధలు ఈనాటికి కూడా మనం పడుతున్నాం. అది జనరల్గా మన రాష్ట్ర దేశ ప్రజల గురించి మనం ఒక మాట మాట్లాడాలంటే మన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు 6 నెలలు బకాయి పడి ఉంది ప్రభుత్వం. అలాగే పిఆర్సీ అతిగతి లేదు. పిఆర్సీ లేక డిఏలు రాక మరి ఒకటి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చినాక మనకి ఇచ్చారు. నెల 1వ తారీఖున మాత్రం జీతాలు వేస్తున్నాడు మనకి, పెన్షన్లు జీతాలు. అది తప్ప మన పెన్షనర్లకి ఏ రకంగా ఉపయోగపడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. కార్డు హెల్త్ కార్డుని మనకి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి 3 నెలల క్రితం హామీ ఇచ్చారు. మరి ఈనాటికి హెల్త్ కార్డు అతిగతి లేదు. ఈ రోజుని కొంతమంది పత్రికల్లో ప్రకటన చేశారు. ఆగస్టు 15 ఆఖరి తేదీ అని ఇచ్చారు. మరి ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు జరుగుతాయి? ఇదంతా వాస్తవం. ఫేక్ వార్తల్ని బాగా ప్రచారం చేయటం, కాలం గడుపుకోవటానికి మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది తప్ప మరొకటి కాదు. మనకి ఈహెచ్ఎస్ సౌకర్యానికి 1.5% బేసిక్ పే మీద రికవరీ చేయమని చెప్పేసి మన నాయకులు అన్నారు, ప్రభుత్వం చెప్పింది. మరి మన నాయకులు ఏం చేస్తున్నారు అని చెప్పి ఈ సభాముఖంగా నేను మన నాయకులను కూడా అడుగుతున్నా. మేము ఇంత కష్టపడి గ్రామాలలో పట్టణాల్లో నుంచి మేము ఆందోళన చేస్తూ కార్యక్రమాలను చేపట్టి మేము చేస్తూ ఉంటే మన నాయకులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని నిక్కదీయలేనటువంటి స్థితిలో ఈ నాయకులు ఎత్తుతున్నారు. మనకి ఇంతవరకు హెల్త్ కార్డు ఇవ్వలేం, కానీ 3 నెలల నుంచి ఇప్పటికీ కట్ చేశారు. 4వ నెలకి రెడీగా ఉన్నాం. కాబట్టి మిత్రులారా, మనం మన నాయకులను కానీ బయట నాయకులను కానీ కాదు, మన సమస్యలు పరిష్కారం కావాలంటే మన పోరాటమే ఏకైక మార్గం. పోరాటం చేయంటే మన కార్యక్రమాన్ని మనం జయప్రదం చేసుకోలేం. దయచేసి మిత్రులారా, మన ఆల్ పెన్షనర్ అసోసియేషన్ ఇచ్చే అన్ని పిలుపులకి ఇప్పటికే మీరు వస్తున్నారు. మరి అన్నింటిలో కలిసి వచ్చి మన కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయం కావాలని కోరుకుంటూ మరొకసారి మరి హెల్త్ కార్డు విషయంలో మాత్రం ప్రభుత్వం సాక్షివేత్త వైఖరి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాం.